హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఆంధ్రభూమి కథ మంచుశిల అనే కథను విందాం. రచన కలిగినీటి దుర్గాదేవి. రాణిగారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, కాస్త వెటకారం మిళితమైన స్వరంతో అన్నారు సీతారామయ్య గారు. పాకుతూ వెళుతున్న తాచు చివాలను వెనక్కు తిరిగి పడగ విప్పినట్టు వెనక్కు తిరిగిన పార్వతమ్మ గారు, అవును మరి, రాజుగారికి అడ్డమైన పుస్తకాలు చదవడంలోనూ క్షణం తీరిక ఉండదు కదా. రాణిగారు బయట తిరక్క ఏం చేస్తుంది? అయినా నాకు తెలవకడుగుతాను, ఈ వయసులో అన్నేసి పుస్తకాలు చదవడం అవసరమా అని అంది. నీలాంటి వాడే ఒకడు ఒక మహానుభావుణ్ణి అడిగాడట ఇదే ప్రశ్న. దానికి ఆయన తన తలను చూపిస్తూ, దీన్ని ఖాళీగా భూమిలో పాతిపెట్టడం ఇష్టం లేక పుస్తకాలు చదువుతాను అన్నాడట. జ్ఞానం, అనుభవం సంపాదించడానికి జీవితానుభవం మీద ఆధారపడి చేతులు కాల్చుకోనక్కర్లేదు. ఎందరో మేధావుల అనుభవాల సారమైన పుస్తకాలు చదివితే చాలు అన్నది ఈ సీతారామయ్య ఉవాచ. అయినా శ్రీమతి, పుస్తకాలు చదవడానికి వయసుతో సంబంధం ఏముందే? వయసు అయిపోయిందని అన్నం తినడం మానేస్తామా ఏమి? ఇది అలాగే అన్నారు సీతారామయ్య గారు. మీ ఉపన్యాసాలన్నీ నా దగ్గరే. ఏదో చదువురాని మొద్దును, తింగరదాన్ని కాబట్టి మీ నంగి మాటలన్నీ వింటుంటాను. నిన్నెవరు చదువుకోవద్దన్నారే? అది కూడా నా తప్పే. జీవితాంతం మీకు, మీ పిల్లలకు వంట చేసి పెట్టే వంటలక్కలాగానే గడిచిపోయింది. నాకు ఇంకా చదువు చట్టుబండలునా? నీకు ఆ వంట ఒక్కటే బాగా చేయడం వచ్చు, మిగతా విషయాల్లో స్వతహాగా మొద్దువి. పైగా ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవడం అంటే అబ్బురము, ఆశ్చర్యమును. చదువుకోవడం కోసం ఆడవాళ్లే ధైర్యంగా ముందుకు రాని రోజులు. అందులో నువ్వు మరీను. అయినా నీకు ఆసక్తి ఉంటే నేనేం వద్దని వారించేవాడినా, చదవమని ప్రోత్సహించేవాడిని కాను. ఆ మాట మాత్రం నిజం. ఆయన ఆదర్శభావాలు కలవాడే. పైగా ఆదర్శాలు మాటల్లో మాత్రమే కాదు, చేతల్లోనూ చూపించే రకం. పిల్లలకు తన ఆదర్శాలకు, ఆశయాలకు అనుగుణంగా పెంచారు. సమాజానికి మంచి పౌరులను అందించారు. ఆ ఆలోచనలో ఉండిపోయిన ఆవిడను చూస్తూ, ఇంతకు ఎక్కడికో ప్రయాణం అన్నారు ఆయన. పార్వతమ్మ గారు ఆలోచనలోంచి బయటపడి పైన ఉంటున్న సౌమ్య దగ్గరికి, పాపం ఆ పిల్ల ఒంటరిగా ఉంటుంది, కాస్త తోడుగా ఉండి మీరు భోజనం చేసే వేళకు వస్తాను అంటూ బయటకు నడిచింది. భార్యాభర్తలు చిలకా గోరింకల్లా కోకులాడుతూ ఉండవలసిన వేళ పాపం ఆ పిల్లకు ఈ ఒంటరితనం ఏమిటో అనుకుని నిట్టూర్చి పుస్తకం తెచ్చారు సీతారామయ్య గారు. సోఫాలో తనకు తాను పడుకున్నట్టుగా కాకుండా ఎవరో బలంగా విసిరేసినట్టుగా పడి ఉంది సౌమ్య. 5:30కు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నిస్త్రాణగా ఎలా వాలిపోయిందో, ఇప్పుడు 7 గంటలకు కూడా అలాగే పడుకుని ఉంది. అయినా అలసట తీరనే లేదు. వేడివేడిగా కాఫీ తాగితే ఆ అలసట పోయి ఉత్సాహం వస్తుంది. కానీ కాఫీ పెట్టుకోవడం కోసం లేవడానికి కూడా ఓపిక లేదు. శరీరం నీరసంగా ఉంటే వేరు, ఎలాగో ఓపిక తెచ్చుకొని దానికి శక్తిని అందించవచ్చు. కానీ మనసుకు నీరసంగా ఉంటేనో? ప్రస్తుతం సౌమ్య పరిస్థితి అదే. పల్లెటూళ్ళలో పుట్టింది. ఆడది ఇంటి గడప దాటకూడదు అంటే దాటకుండానే ఎదిగింది. నలుగురు కూడే చోట నిలవకూడదని, నవ్వకూడదని అంటే నిలవడము, నవ్వడము మానేసింది. ఆమె ఎదిగే క్రమంలో ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అంది సమాజం. బాగా చదువుకుంది సౌమ్య. అంతే ఆడదాని జీవితం. సమాజం ఎలా ఉండాలంటే అలా, ఎలా నిర్దేశిస్తే అలా. తల్లిదండ్రులు ఎవరితో ముడిపెడితే వాటితో తల ఉంచుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేది. ఆ రోజుల్లో ఎవరో ఒకరిని ప్రేమించి మోసపోవడమో, వాడి చేతుల్లో హతమవడమో, ఏ యాసిడ్ వానలోనో తడిసిపోవడమో. ఈ రోజుల్లో సౌమ్య జీవితంలోకి శ్రీకర్ వచ్చాడు. నువ్వు నాకు నచ్చావు అన్నాడు. నువ్వే కావాలి అన్నాడు. నిన్నే పెండ్లాడతా అన్నాడు. నీతోడిదే లోకం, నిన్ను క్షణమైనా విడిచిపెట్టను, నిన్ను చూడక నేనుండలేను అన్నాడు. నా చిటికిన వేలు పట్టుకుని నా జీవితంలోకి రా, నీ చితిలో సైతం నేను తోడుంటాను అన్నాడు. మరి మా అమ్మా నాన్నో, నా కుటుంబమో అంది సౌమ్య. వదిలేసిరా, వాళ్ళకన్నా ఎక్కువగా బాగా నేను చూసుకుంటాను నిన్ను.
ఎంతమంది ప్రేమికులు తల్లిదండ్రులను వదిలేసి రావడం లేదు అన్నాడు. అలాగే వచ్చేసింది సౌమ్య. కొంతమంది స్నేహితుల మధ్య నిరాడంబరంగా జరిగిపోయింది వాళ్ళ పెళ్ళి. రాజధాని నగరంలో ఉద్యోగాలు చూసుకుని ఇల్లు వెతుక్కుని కాపురం పెట్టారు. పెళ్ళైన 15 రోజుల తర్వాత ఒక రాత్రి బాగా ఆలస్యంగా వచ్చాడు శ్రీకర్. పెళ్లి పార్టీ ఇవ్వవలసి వచ్చింది ఫ్రెండ్స్కు, అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు. ఎదురు చూసి చూసి అదోలా అయిపోయిన ఆమెను చూస్తూ ఆమె ఏమీ అడగకుండానే. సురేష్ వాళ్ళ ఆవిడ ఊరికి వెళ్ళింది. రాత్రి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం అన్నాడు ఒకసారి. నిన్ను మీ వాళ్లకు దూరం చేశానన్న బాధతో తాగాని వేళ అంటూ వచ్చి తాగినదంతా కక్కుకున్నాడు మరోసారి. మొత్తానికి అతనికి స్నేహితులే ఎక్కువ. ప్రేమికురాలుగా వారితో పాటు తనకి కొంత భాగం పంచాడు. భార్యగా మారిపోయాక అతను భర్తగా మారిపోయాడు. అప్పుడు చుట్టుముట్టింది ఒంటరితనం సౌమ్యను. కొండ చిలువలా ఒక్కో చుట్టే చుట్టుకుంటూ ఆమెను కవళిస్తోంది. ఎప్పుడో డిప్రెషన్గా మారి ఆమెను నుజ్జు చేస్తుంది. ఎన్నెన్ని కలలు కంది తను. భర్తతో కలిసి సినిమాలు, షికార్లు, పార్కులు, రెస్టారెంట్లు, అందమైన ఆహ్లాదకరమైన సాయంకాలాలు, స్వీట్ నథింగ్స్, వేడివేడి కాఫీ, చల్లటి ఐస్ క్రీమ్, అద్భుతమైన రాత్రులు. శ్రీకర్తో కలిసి ఆ కలలు ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉండేవి. అలాంటిది అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుందో తెలియకుండానే ఊహకైనా అందకుండా ఏవేవో అనుభవాలు రావడం మొదలయ్యాయి. జీవితం ఇంకా మొదలే అవ్వలేదు, అప్పుడే అంతమైపోతున్నట్టుగా ఉందేమిటి నాకు? ఎక్కడో చదివిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది సౌమ్య. అప్పుడప్పుడు గిల్టీ ఫీలింగ్ వస్తుందేమో శ్రీకర్కు. నిన్ను బాధ పెడుతున్నాను సౌమ్య, నాకు తెలుసు. నువ్వు బాధపడవు, అర్థం చేసుకుంటావు. పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నువ్వు మంచిదానివి. నిన్ను అర్థం చేసుకునే గుణము నీకు ఎక్కువ, ఓర్పు కూడా ఎక్కువే. అయినా మరొక్కసారి చెప్తున్నా, అర్థం చేసుకో ప్లీజ్ అంటుంటాడు. ఆమె అర్థం చేసుకుంటుంది చచ్చినట్టు. ఏం అమ్మాయి, లేట్ అయినా లైట్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు అని పార్వతమ్మ గారి మాటతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సౌమ్య. ఆవిడ లైటు వేసి సౌమ్య వాలకం చూసి, కాస్త మొహం కడుక్కొని రామ్మ, ఈలోగా కాఫీ పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. మీకెందుకండి శ్రమ అని మొహమాటానికైనా అనలేదు సౌమ్య. ఆమె ఉన్న ఆ స్థితికి ఒక మనిషి తోడు ఖచ్చితంగా అవసరం. మరి బ్లూ మూన్ బార్ అండ్ రెస్టారెంట్ తాగేవాళ్ళతో గోలతో గ్లాసుల గలగలల సందడిగా ఉంది. ఒక టేబుల్ చుట్టూ కూర్చొని తాగుతూ ఉన్నారు శ్రీకర్ మిత్ర బృందం. రకరకాల టాపిక్లు, బాధలు, వ్యధలు, కష్టాలు. అవేవి తాగుడు వల్ల తీరవు. అయినా అవి తాగేటప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. గ్లాసులో ఉన్న విస్కీని గటగటా తాగేసి, ఇక నేను వెళ్తాను, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ లేచాడు ప్రసాద్. అంతా ఒక్కసారిగా గుల్లున నవ్వారు. శేఖర్ అయితే, నేను చెప్పానా 9 అవడం పాపం, నా పెళ్ళామో అంటూ పరుగు తీస్తాడు గురుడు. ఇలా అయితే కష్టం గురు. పెళ్ళాం మాట మనం వినకూడదు, మన మాట పెళ్ళాం వినేలా ఉండాలి ఎప్పుడు. ఏమంటుందయ్యా పెళ్ళాం దగ్గర? సుఖమంటారా? అది ఎప్పుడు వెళ్ళినా దొరుకుతుంది కదా, ఆ మాత్రం దానికి పెందలాడే వెళ్ళి ఇంట్లో కూర్చోవలసిన పనేముంది అన్నాడు. ఏదైనా అందుబాటులో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. మొగుడు కూడా అంతే. అందకుండా ఉంటూ పెళ్ళానికి విలువ తెలిసేలా చేయాలి అన్నాడు మూర్తి. సారీ బాస్, నా పాలసీ కాదు అది. నా అలవాట్లకు ఆమె అడ్డం పడదు. అదే కాస్త తొందరగా తెముల్చుకొని ఆమెకు సంతోషం కలిగిస్తే తప్పేం లేదు కదా అని వెళ్ళిపోయాడు ప్రసాద్. శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి సౌమ్య గుర్తుకొచ్చింది. ప్రస్తుత సౌమ్య కాదు, తను ప్రేమించిన నాటి సౌమ్య. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా! నిండు గోదావరిలా ఉండేది, ఇప్పుడు ఎండిన గోదావరిలా అయిపోయింది. దానికి తానే కారణమేమో. కాస్త జాలిగా అనిపించింది ఒక్క క్షణం. ఇంటికి త్వరగా వెళదామని కూడా. అయితే స్నేహితులంతా ఏమంటారో అని సంశయిస్తూ ఆగిపోయాడు. మామూలుగా గ్లాస్ అందుకొని గుటక వేశాడు. అదంతా వంక. నిజంగా వెళ్ళాలని ఉన్నా ప్రసాద్లా వెళ్ళిపోవచ్చుగా అంటున్న అతని అంతరాత్మ
ఆ విస్కీలో జలసమాధి అయిపోయింది. ఎత్తైన కొండ మీద ఉంది ఆ వినాయకుడి గుడి. ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. సీతారామయ్య దంపతులు పెట్టిన ఆ ప్రోగ్రాంకు సౌమ్య, శ్రీకర్ కూడా వచ్చారు. ఆయనకు తోడుగా శ్రీకర్, ఆవిడకు తోడుగా సౌమ్య ఉండి కొండ ఎక్కారు. ఆ గుడిలో ఏదైనా కోరిక చీటీలో రాసి హుండీలో వేస్తే తప్పక నెరవేరుతుందని ప్రసిద్ధి. నాకన్నా ముందే నా భర్తను నీ దగ్గరకు తీసుకొని పో స్వామి అని చీటీ సౌమ్యతో రాయించి హుండీలో వేసింది పార్వతమ్మ గారు. అదేమిటి అని ఆశ్చర్యపోయిన సౌమ్యతో, ఆయన అన్నింటికీ నా మీద ఆధారపడిన మనిషి, అన్నీ కాళ్ళ దగ్గరికి అందించాలి. పిల్లలేమో తలా ఒక చోట స్థిరపడ్డారు. ఇలాంటి స్థితిలో నేను గనక ముందు పోతే ఆయనకెంత కష్టం అంది ఆవిడ. అయితే మా అమ్మగారు, ఆయనతో మీరు సంతృప్తిగానే ఉన్నారా ఇన్నాళ్ళు అంది సౌమ్య మదిలో శ్రీకర్ మెదులుతూ ఉండగా. ఒక్క చేతి వేళ్ళు కూడా ఒకేలా ఉండవు సౌమ్య. దాంపత్యం అంటేనే ఇద్దరు విభిన్న వ్యక్తుల కలయిక. ఎవరికి ఎవరూ పూర్తిగా నచ్చరు. మనం ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండరు. కొంత మనం సర్దుకుపోవాలి, మరి కొంత మారాలి. అంతేకాదు, అవతల వ్యక్తి మారడం లేదు అని ప్రతి క్షణం బాధపడుతూ ఉండకూడదు. మన మనసుకు నచ్చే వ్యాపకాలతో సంతోషంగా గడపాలి. జీవితం చాలా చిన్నదమ్మా. దాన్ని బాధతో తక్కువగా, ఆనందంతో ఎక్కువగా నింపాలి. అలా ఉండగలిగితే శత్రువుతో కూడా సంతృప్తిగా గడపవచ్చు. భర్తనగా ఎంత అంది పార్వతమ్మ. నిజానికి నేను నాస్తికుణ్ణి తెలుసా? దర్శనం టికెట్లు తీసుకుని వస్తూ ఉండగా అన్నారు సీతారామయ్య గారు. ఆయన పక్కనే నడుస్తున్నవాడల్లా ఆ మాటతో ఆయన వంక ఆశ్చర్యంగా చూశాడు శ్రీకర్. కానీ నా భార్యకు నాతో కలిసి గుళ్ళకు గోపురాలకు తిరగడంలో ఆనందం. అందుకని నేను వస్తూ ఉంటాను. అలాగే ఆవిడకు తీర్థాలు, జాతరలు, బంధుమిత్రులతో సరదాగా గడపడం ఇలాంటివి ఇష్టం. నాకేమో చిరాకు. కానీ ఆమె కోసం నేను మారాను. ఎందుకు మారాను అంటే ప్రతి భార్యగా మారాక మారుతుంది గనక. భర్త కోసం ఒక్కటే కాదు, పిల్లల కోసం, అత్తమామల కోసం, ఆడబడుచు కోసం మారుతూనే ఉంటుంది. మనం వాళ్ళ కోసం మారితే తప్పేమిటి? ఎప్పుడూ మన సమాజం స్త్రీకి అన్యాయం చేసిందయ్యా శ్రీకర్. కనీసం ప్రతి భర్త తన భార్యకు న్యాయం చేయడం ద్వారా ఆ అన్యాయాన్ని సరిచెయ్యాలి. శ్రీకర్ ఏమీ మాట్లాడలేదు, కానీ శ్రద్ధగా వింటున్నాడు. భార్యను జీవిత భాగస్వామి, అర్ధాంగి అన్నారు కనుక మన జీవితంలో సగ భాగాన్ని ఆమెకు కేటాయించి తీరాల్సిందే. అది చాలా కష్టంగా ఉంటుందనుకో. అయినా ఈ సమాజం చేసిన నిర్దేశాల వల్ల మగాడికే ఎక్కువ లాభం కనుక మగాడు కొంచెం కష్టపడడంలో తప్పేమీ లేదు. నిజానికి భార్యకు సగం కేటాయించినందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరుడుగా కీర్తిస్తారు. కానీ పార్వతి కోల్పోయిన సగభాగం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అయినా తానేం కోల్పోతున్నా పట్టించుకోదు స్త్రీ. కానీ భర్తనే కోల్పోతుంటే అని అతని సమాధానం కోసం అన్నట్టు ఒక్క క్షణం ఆగారు ఆయన. అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు శ్రీకర్. మగాడికి బయట ప్రపంచంలో 1000 వ్యాపకాలు, 100 మంది స్నేహితులు. మరి స్త్రీకి 4 గోడలే ప్రపంచం, భర్తే స్నేహితుడు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, జ్ఞాపకాలు గుర్తు వేసుకున్నా, దుఃఖాన్ని పంచుకున్నా, నవ్వుతో తుళ్ళి పడినా అన్నీ ఒకే ఒక్కడైనా భర్తతోనే కదా. అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టిన మీ జంట లాంటి వాళ్ళలో మరీను. శ్రీకర్ ఏమీ బండరాయి కాదు కదా, మంచుశిల మాత్రమే. అందుకే ఆచితూచి మాట్లాడారు ఆయన. ఒక్క క్షణం ఆగి ముక్తాయింపుగా మళ్ళీ అన్నారు సీతారామయ్య గారు. ప్రపంచంలో ఇదే పెద్ద జబ్బయ్యా శ్రీకర్, ఇలా ఉపన్యాసాలు ఇవ్వడం. అక్కడికి నీకేదో తెలియనట్టు ఇదంతా చెప్పాను చూడు. సర్లే, పద పద, మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇద్దరు సౌమ్య, పార్వతమ్మల దగ్గరికి వెళ్ళేసరికి పార్వతమ్మ గారు సీతారామయ్య గారి వంక ఎంతో ఇష్టంగా చూశారు. సౌమ్య, శ్రీకర్లైతే సరే సరి. ముమ్మారు మోగిన గుడిగంట వాళ్ళని తిరిగి ఈ లోకంలోకి తెచ్చింది.